మిత్రులారా, మన పంజాబ్లోని అమృత్సర్ నుంచి పాకిస్తాన్లో ఉండేటటువంటి లాహోర్కు మధ్య దూరం వచ్చేసి సుమారుగా 50 కిలోమీటర్లు. అంటే మనము మన ATAGS ఆర్టిలరీ గన్స్తో 80 సెకండ్లలోనే ఈ లాహోర్ పైన తీవ్ర స్థాయిలో దాడి చేయొచ్చు అనమాట. ఒక గంటలో సగం లాహోర్ నగరాన్ని అయితే ధ్వంసం చేసి పారేయచ్చు. అయితే పాకిస్తాన్లోని మిలిటరీ స్థావరాలు లాహోర్కు ఆ పక్కన ఉన్నాయి. అంటే ఈ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు మన ATAGS గన్ సామర్థ్యాన్ని 90 కిలోమీటర్లకు అయితే పెంచబోతున్నారు. GPS గైడెడ్ రామ్జెట్ షెల్స్ తో మన ఆర్టిలరీ గన్స్ పరిధిని 80 నుంచి 90 కిలోమీటర్లకు పెంచే లక్ష్యంతో ఇప్పుడు మన DRDO అయితే పనిచేస్తుంది. ఇక ఈ ATAGS ఆర్టిలరీ గన్స్ ను విదేశాల నుంచి కొనుగోలు చేయాలంటే దాదాపుగా 55 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు మనం స్వదేశీయంగా తయారు చేసుకుంటా ఉండడంతో వీటి తయారీ ఖర్చు కేవలం 15 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. అయితే ప్రస్తుతం మన మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 370 అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అయితే తయారు చేస్తుంది. అది విషయం ఎట్లుందా? మంచి విషయం కదా.